దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత సరిగ్గా ప్రార్థించడం తెలీదు. హృదయపూర్వకంగా ప్రార్థించరు కొంతమంది, హృదయపూర్వకంగా దేవుని వేడుకోరు కొంతమంది. వారు నలిగిపోతున్నారని వాళ్ళకి తెలుసు, కష్టంలో ఉన్నారని వాళ్ళకి తెలుసు, నష్టంలో ఉన్నారని తెలుసు, అవమానంలో ఉన్నారని తెలుసు, బాధలో ఉన్నారని తెలుసు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా వారి నిస్సహాయ స్థితిని వారు వెళ్ళబుచ్చుకోరు. యు ఆర్ నాట్ ఆనెస్ట్ బిఫోర్ ద లార్డ్ when you kneel down and pray, and God cannot. దేవుడు నీకు సహాయం చేయడు. నీవు హృదయపూర్వకంగా మనసు మొత్తము కూడా నీ యొక్క బాధనంతా కూడా వెళ్ళబుచ్చకపోతే, హృదయపూర్వకంగా నువ్వు మొరపెట్టకపోతే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన విరిగి నలిగిన హృదయమును లక్ష్య పెట్టువాడై ఉన్నాడు. ఆయన విరిగి నలిగిన మనసు. నీ పరిస్థితులు మారట్లేదంటే దానికి కారణం ఏంటంటే నీవు ప్రార్థనా గదిలోనికి లేదా దేవుని సన్నిధిలోనికి నీ మనవులు తీసుకురావట్లేదు. ఒకవేళ నువ్వు వచ్చినా హృదయపూర్వకముగా ఆత్మను కుమ్మరించి నువ్వు ప్రార్థించడం లేదు కాబట్టి సంతానం. ఒకవేళ నువ్వు అలా చేస్తున్నప్పటికీ కూడా నీకు సమాధానం రావట్లేదంటే వేచి ఉండు, దేవుడు తగిన సమయంలో నీకు సమాధానము ఇస్తాడు. స్తోత్రము కలుగును గాక.